హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ మెంతికూర టమాటో పప్పు అండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు తయారు చేయడానికి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ మెంతాకు కొద్దిగా దగ్గరికి పడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరకు పడిన తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. పప్పు కానీ సాంబార్ కానీ చేసుకునేటప్పుడు కందిపప్పును ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అందులోకి చిన్న ఉల్లిపాయలు కొద్దిగా 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకు దీనిలో రుచికి తగిన ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎంపుకోవాలి. పప్పును ముందుగానే నానబెట్టుకొని పప్పు చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మెత్తగా ఎంపుకున్న తర్వాత దీనికి పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. అదే కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పప్పును ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు వైట్ రైస్లోకి, సంగట్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.